ఈరోజు ఎలాగుందంటే చంద్రబాబు గారు నువ్వు మంచివాడని నిన్ను పవన్ కళ్యాణ్ బాగా ఎన్నుకున్నాం కాబట్టి ఇక్కడ నువ్వేం చేస్తావంటే ముందు రోడ్డు మీద వ్యాపారం చేసిన వాళ్ళే అనుకుంటే నీ మామూలు రోడ్లు వేసుకెళ్ళిపో అదొకటి. రెండోది ఏంటంటే నువ్వు ఇస్తున్న పథకాలకి ఒక వారం 2 వారాలు అయిన తర్వాత ఆ పథకాలు ఎలాగేస్తావని చెప్పేసి ఏ రకంగా ఇస్తావని మాకు తెలదు. ముందు ఇక్కడ వస్తువులన్నీ పెరిగినా తగ్గించు. మూడోది ఏంటంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ బాగా వెనక్కి వెళ్ళింది కాబట్టి ఈ మందు బాధ్యతలు కానీ మందు బాబులు కానీ ఆ మందు అనేది మంచి మందు లైన్కి కూర్చోచ్చు. ఇప్పుడు ఆ మందు తాగి చాలామంది కళ్ళు కనబడుకో కాలు కనబడుకో గుడ్డలు అయిపోయి చాలామంది చనిపోతున్నారు. అదొకటి. ఆ మందు జగన్ గారి మందు ఇమేళ కట్ చేయి. రెండోది మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ మీరు ఏం చేస్తారని మా వద్దని ఇక్కడి నుంచి మీరు గట్టిగా పనిచేస్తే రేపు మీ భవిష్యత్తు బాగుంటుంది. మూడోది ఏంటంటే రేట్లు తగ్గించండి. బియ్యమే కానీ చింతపండు కానీ నూనె కానీ ఇస్తారు. డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, ఇవ్వండి. పింఛన్లు ఎవరికి కుంటోళ్ళకి ఇవ్వండి. కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళకి 15,000 ఇస్తా వాళ్ళకి 30,000 ఇస్తా అని వాళ్ళ సోమరం చేయొద్దు. అలాగిచ్చే జగన్ వెనక్కి వెళ్ళిపోయారు. మరి మీరు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. డబ్బులు ఇవ్వద్దు. వ్యాపారస్తులు చూడండి, నిధులు చూడండి, ఆ పోలవరం బాగా చూడండి, రోడ్లు బాగా లేవు అవి చూడండి. రెండోది ఏంటంటే నైట్ పూట పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇస్తే బయటపై తిరగరు. అన్ని ఊర్లు అన్ని రంగాలు లైట్లు వేసి టైంకి బస్సు రావాలా, టైంకి మంచి రావాలా. మీరు బస్సు ఇవ్వండి ఫీజు, ఆ బస్సుకి ఒక అంకి పెట్టండి ఇది ఆడవాళ్ళ బస్సు అని. అంతేగాని అందరూ ఎక్కిపోతే అది ఏ బస్సు మాకు తెలవద్దా? దయచేసి మీరు చంద్రబాబు గారు మీరు పవన్ కళ్యాణ్ పైన ఆ మౌలి గారు మీరందరూ ఒకటయ్యి ఇటు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ ఎవరికి ఏమిస్తే నిధులు ఇచ్చిన తర్వాత ముందు అన్ని ఏరియాలో నిస్తు వస్తువులు అన్ని ఊర్లో తగా లేకుండా మంచి మందు మంచి ఆలోచన మంచి పరిమాణ మీరు ఇస్తే మీ జంట ఇంకోసారి ముందుకెళ్తుంది మీ మామగారు దేవల్ల. అదే రెండు ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రం బాగా మనం వెనక్కి వెళ్ళాం. ఈ వెనక మళ్ళీ ముందుకు తీసుకురావాలా. అప్పుల్లో ఉన్నాం, అప్పులని బాగేది మనందరం గట్టిగా పనిచేసి మనందరం కూడా గట్టిగా పనిచేసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. అవినీతిలో అది అడ్డుకడతాం, మంచిగా పాలనిద్దాం. అటు పవన్ కళ్యాణ్ కానీ మీరే కానీ నారా లోకేష్ కానీ అటు మీ ఎమ్మెల్యే కానీ మంచిగా పనిచేయండి. ఎవరికి ఏ పదవులు ప్రతి ఒక్క నాయకుడిని కూడా నిద్రపోకుండా పనిచేయమని చెప్పండి. అన్ని ఊర్లు అన్ని ఏరియాలు అన్ని ఊర్లు అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు అలా పోలీసులు ముందు మెయిన్ పోలీసు గట్టిగా పవర్లు ఇవ్వండి. పోలీసులకి గట్టిగా పవర్లు ఇవ్వండి. నిధులు బాగా తీసిరండి. ఇంట్లో చాలా ఉన్నాయి, పందారు కానీ టీ పొట్లు కానీ ఇటు కూరగాయలు కానీ అవన్నీ రాకుండా కొంచెం బయట వదులుతాంటారు. ఆ కొంచెం రాకుండా మీరు డలాలు పట్టుకొని ముందు విత్తనాలు ఇచ్చి అన్ని ఊర్లకి చెరువులు వాగులు వంకు నింతే అన్ని నిధులు బాగుంటాయి. కూరగాయలు రేటు తగ్గుతాయి. రేపు ఆగస్టు నుంచి కూరగాయలు తగ్గుతాయి. ఎందుకంటే రైతులు పంటారు కదా, మన ఎలసన్కి బాదుకుంటారు. ఆ నర్సపల్లి గుడివాళ్ళ ఏళ్ళు బాదుకుంటారు. దానివల్ల రైతు అందరూ మొక్క ఎన్నికలకి చేతులు లేవు, చేతులు కాలు కొట్టుకొని అయిపోయారు. దానివల్ల మీరు వాళ్ళకి గట్టిగా భరోసా ఇవ్వండి. పవన్ గారు మీరు నాకల్ నవరేష్ గారు అలాగే చంద్రబాబు గారు మీరందరూ వాళ్ళకి గట్టిగా ఆకర్షిస్తే వాళ్ళు మొక్క వేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన అందరం కలిసి ఇచ్చేసి మనం అందరం కలిసి ఒక ఐక్యమైనగా పనిచేసి మన రాష్ట్రాన్ని మన ఏపీని బాగు చేస్తుంది. కాబట్టి నా పెట్టి చంద్రబాబు గారు పోలవరం పర్యటనపై మీ అభిప్రాయం అండి? చంద్రబాబు గారు పోలవరం పర్యటన అంటే వాళ్ళు ఆ రోజు డబ్బులు ఇస్తే వాళ్ళు తినేసారు శుభ్రంగా ఉన్నాం. మళ్ళీ దాన్ని లైన్ చేయాలంటే దానికి ఎన్నో కోట్లు ఖర్చు అవుతాయి. అది ఐక్యమైన మాట్లాడుతుంది దాన్ని గట్టిగా మనం బంధిస్తాడు. కాదు కొంచెం పనిచేసి ముందుకెళ్తాడు. కానీ ఇక్కడి నుంచి 2 సంవత్సరాలు టైం పడుతుంది. అనగానే పెళ్ళి అయిపోయింది కదా. ఇదే అంతే నిన్నగా మొదలైంది. అందరూ కూడా మనం దాన్ని విజయించి మనం అడ్డుకో పెద్ద మనిషి మనం గట్టిగా పోతుంది. అది ఇది అవుద్ది. పోలవరం రెడీ అవుద్ది. కొన్ని ఊర్లు రెడీ అవుతాయి. అందరూ బాగుందంటే ఇది రైతులు ప్రజలు ప్రభుత్వం గట్టిగా పనిచేసి ముందు మెయిన్ పోలీసులు పనిచేస్తే అన్ని ఊర్లు బాగా ఇంప్రూవ్ అవుతాయి. ముందు వాళ్ళ నాయకులు పనిచేయాలా, చంద్రబాబు పనిచేయాలా, అటు పెద్ద నిధులు ఇవ్వాలా. అంటే ఏమన్నా ఇవన్నీ ఇస్తే మీకు మాకు అందరం బాగుంటాం. లోకేష్ గారు గంజాయిని 100 రోజుల్లో నిర్మూలిస్తామన్నారు. అయిపోయారు అంటే ఈ గంజాయి అంటే మరి వాళ్ళు పెద్దలు వాళ్ళు చూసుకొని వాళ్ళు ఎమ్మటే కఠిన చెయ్యాలా. మరి ఎవరి గంజమ్మ తెలదు కదా. ఇప్పుడు ఏంటి ఏమో తెలియదు. ఇంచుడు ఈశ్వరుడు పట్టుకోలేడు. అంటే 100 రోజులు నిర్మూలిస్తానంటారు. అది జరిగే పని అంటారా? జరిగే పని అవుద్ది. మరి గట్టిగా పట్టుకోవాలి. నారా లోకేష్ గారు పట్టుకుంటాడు. దాన్ని బంధించాలి గంజాని. పిల్లలు చెడిపోతారు కదమ్మా తాగేసి. దానివల్ల మీరు అందరూ గట్టిగా పట్టుకొని ఉపరించి చేస్తారు. చేసే దమ్మలు ఉంది. ఈ నిన్నగా మొదలైంది కాబట్టి అన్ని ఊర్లు అన్ని ఏరియాలు గట్టిగా పట్టుకుని గంజా లేకుండా చేస్తారు. ఇది మాట వాస్తవం. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు అనేవి ఏర్పడుతున్నాయి. జగన్ గారు వెళ్తారంటే మరి వెళ్ళాలి. మరి ఆయనకి 11 సీట్లు అయిపోయారు కాబట్టి వెళ్తే మంచిది. ఆయన ఏం చెప్తాడో వాళ్ళు కూడా ఆ మాట వింటే మరి వాళ్ళు వీళ్ళు సమాసం అయ్యి ఈ రాష్ట్రం అని చెప్తే వెళ్ళాలి. జగన్ గారు వెళ్ళాలి, ప్రదర్శన వెళ్ళాలి. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, మాకు గౌరవం. తిట్టుకొని బెడలతో కూడా కుదరదు. నియమంగా నీ అక్కని తిట్టుకూడదు. అందరూ సమాసం అయ్యి ముందు మెయిన్ అంటే ఆ సమాసం ఏంటి అసెంబ్లీ ఏంటి ఒక దేవస్థానం టైపు. అక్కడ రాళ్ళతో కొడుతుంది బెడలు కొడుకుంది పని అయిపోతే అంటే మన ఇంట్లో మా నాన్న గౌరవం వల్ల మా చెల్లి గౌరవం వల్ల వాళ్ళకి పెద్ద నాయకుడి గౌరవం వల్ల అలా గౌరవిస్తుంటే ఆ అసెంబ్లీ గట్టి తీర్మానంగా బాగుంటుంది.